హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఈ వీడియోలో వినబోతున్నాం వెంటాడే నీడ పార్ట్ 10. సో ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో మా కమెంట్స్లో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. మరెందుకు ఆలస్యం, వినిద్దామా? సుమంత్ ఉద్దేశం గ్రహించిన ఆ వ్యక్తి నా పేరు వెంటాడే నీడ అని చెబుతాడు. ఆ మాట వినగానే సుమంత్ భయంతో వణికిపోతున్నాడు. అది గ్రహించిన ఆ వ్యక్తి, ఎందుకలా భయపడుతున్నావు? నీతో పాటు మీ వాళ్ళు ఎవరూ రాలేదు కదా, అందుకనే హాస్పిటల్ వాళ్ళు నన్ను నీకు పర్సనల్ అటెండెంట్గా ఉండమన్నారు. మీ వాళ్ళు ఎవరైనా వచ్చే వరకు నేను నీకు నీడలా వెన్నంటి ఉంటాను. అందుకే నా పేరు అలా చెప్పాను. నా అసలు పేరు గోవిందం. నువ్వు బహుశా వెంటాడే నీడ అనే పేరుతో ఏదైనా హారర్ మూవీ చూసి ఉంటావు, లేదా ఆ పేరుతో ఉండే దయ్యాల నవల చదివి ఉంటావు. అందుకే అంతగా భయపడుతున్నావు. నీకేం భయం లేదు. కాసేపట్లో డాక్టర్ గారు వచ్చి నిన్ను చెక్ చేస్తారు అని చెప్పాడు గోవిందం. ఇంతలోనే నర్సు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ కదులుతున్న విషయం చెప్పి అతన్ని పిలుచుకొని వచ్చింది. డాక్టర్ సుమంత్ నాడిని పరీక్షించి చూశాడు. అతని తలను తన చేత్తో అటూ ఇటూ 2 మార్లు కదిపాడు. తరువాత సుమంత్తో మీకేం భయం లేదు, ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు అని చెప్పాడు. డాక్టర్ పేరు అడుగుదామని ప్రయత్నించాడు సుమంత్, కానీ ఇందాకటిలాగే మాట్లాడకపోతున్నాడు. అది గమనించిన డాక్టర్ గోవిందం వైపు తిరిగి, అతను ఏదో చెప్పాలనుకుంటున్నాడు అన్నాడు. అది చూసిన గోవిందం, ఇతను మీ పేరు అడగాలని అనుకుంటున్నాడు అని డాక్టర్తో చెప్పాడు. గుడ్, అతని కదలికలను బట్టి అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది కనిపెట్టగలుగుతున్నావు అని సుమంత్ వైపు తిరిగి, నా పేరు డాక్టర్ గోవర్ధన్. నా చేతిలో పడ్డావు కాబట్టి నీ ప్రాణాల గురించి ఆలోచన వదిలేయ్ అన్నాడు డాక్టర్. అతని మాటలకి సుమంత్ ముఖంలో మళ్ళీ కదలికలు మొదలయ్యాయి. అది గమనించిన ఆ డాక్టర్ గోవిందంతో, ఇతని భాష పట్టేశావు కదా, ఇప్పుడేమనుకుంటున్నాడో చెప్పు అన్నాడు. గోవిందం అతను ఎందుకో మీ మాటలకు భయపడుతున్నాడు అని చెప్పాడు. భయం ఎందుకు? ఇతను ఉన్న చోటు నుంచి కదలలేడు, కనీసం తల కూడా కదిలించలేకపోతున్నాడు. మరి ఇతని ప్రాణాలు నా చేతిలోనే కదా ఉన్నాయి అన్నాడు డాక్టర్ గోవర్ధన్. విన్నావుగా, నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. భారం డాక్టర్ గారి పైన వేసి ఉంచు, ఏం చెయ్యాలో ఆయనే చూసుకుంటాడు అని చెప్పాడు గోవిందం. డాక్టర్ మాటల్లో గాని గోవిందం మాటల్లో గాని ఏదో గూఢార్థం ఉన్నట్లుగా అనిపిస్తోంది. వీళ్ళు తనని ఏం చేస్తారో తెలియడం లేదు. వీళ్ళు చెప్పినట్లుగానే ప్రస్తుతం తను చెయ్యగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఈ విషయంగా టెన్షన్ పడితే తనకే ప్రమాదం. కాబట్టి మైండ్ను వీలైనంత ప్రశాంతంగా ఉంచుకోవాలి. తను విశాల్ని ఎక్కించుకొని బైక్లో బయలుదేరినట్లు గుర్తుంది. కానీ మధ్య దారిలో చూస్తే తన వెనుక వికృతమైన ఆకారం కూర్చొని ఉంది. తను విశాల్ ఫోన్కు ఫోన్ చేస్తే ఆ ఆకారం చేతిలో ఉన్న రింగ్ ఫోన్ అయ్యింది. అసలు విషయం, విశాల్ తనతో రాలేదా? అదంతా తన భ్రమేనా? అయితే తన వెనుక కూర్చుంది ఎవరు? ఏమీ అర్థం కావడం లేదు సుమంత్కి. విశాల్కి ఏమైనా జరిగిందా? ఒకవేళ విశాల్ నార్మల్గానే ఉంటే తన ఆచూకీ ఈ పాటికి కనిపెట్టేసి ఉంటాడు, ఇక్కడికి వచ్చి ఉండేవాడు. లేదా విశాల్ కూడా ఆపదలో ఉన్నాడా? తన మామయ్య శంకర శాస్త్రి తనను కాపాడినట్లుగా తనకు కల వచ్చింది. దేవుడితో పాటు ఆయనను కూడా స్మరించుకోవడం మినహా తను చేయగలిగింది ప్రస్తుతానికి ఏమీ లేదు. ఇలా ఆలోచిస్తూనే స్పృహ కోల్పోయాడు సుమంత్. ఇక్కడ కంచి కచర్లలో తన గదిలో నెమ్మదిగా కళ్ళు తెరిచాడు విశాల్. కొంతసేపు తను ఎక్కడ ఉన్నాడో అర్థం కాలేదు. కాసేపటికి అతని మెదడు పనిచేయడం
జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకోసాగాడు. తను, సుమంత్, మరికొందరు స్నేహితులు కలిసి హేమంత్ వాళ్ళ తోటలో పార్టీ చేసుకున్నారు. తరువాత అందరూ ఇళ్లకు బయలుదేరారు. సుమంత్ కంట్రోల్లో లేకపోవడంతో కాసేపు అక్కడే రెస్ట్ తీసుకుంటాను అని చెప్పాడు. తనకి తోడుగా తను అక్కడే అతని పక్కనే పడుకున్నాడు. మరో 5 నిమిషాలకి అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వదిన హాస్పిటల్లో చేరినట్లు చెప్పాడు. వెంటనే తనను బయలుదేరమని కూడా చెప్పాడు. ఏం చేయాలో పాలుపోలేదు విశాల్కు. ఈ పరిస్థితుల్లో సుమంత్ను వదిలి ఎలా వెళ్ళగలడు? అతన్ని కూడా తన బైక్లో ఎక్కించుకొని తన రూమ్లో పడుకోబెట్టాలి. అతన్ని చూసుకోమని తన స్నేహితులకు చెప్పాలి. ఆ తర్వాతే తను హైదరాబాదుకు బయలుదేరాలి అని నిశ్చయించుకొని సుమంత్ను లేపడానికి గట్టిగా కుదిపాడు. కానీ అతను ఇంకా మత్తులోంచి బయటపడలేదు. అతని నోట్లో నుంచి మాటలు ముద్ద ముద్దగా వస్తున్నాయి. ఆ మాటలకు అర్థం విశాల్ నన్ను విడిచి వెళ్ళవుగా అన్నట్లు అనిపించింది విశాల్కి. వెంటనే తన ఫ్రెండ్ హేమంత్కు ఫోన్ చేశాడు విశాల్. క్లుప్తంగా అతనికి విషయాన్ని వివరించాడు. అయ్యో, ఎంత ఇబ్బంది వచ్చింది. మా అన్నయ్య పెళ్లి బట్టల సెలెక్షన్ కోసం నేను విజయవాడ వచ్చి ఉన్నాను. లేకుంటే నేను పార్టీకి వచ్చి ఉండేవాడిని కదా. అయినా పర్వాలేదు, ఎవరో ఒకరికి చెప్పి వెంటనే తోట దగ్గరికి వెళ్ళమంటాను. సమయానికి వాచ్మెన్ కూడా అక్కడ లేడు. పొద్దున్నే నా దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. కూతుళ్లను చూడడానికి భార్యతో కలిసి గొల్లపూడి వచ్చి ఉన్నాడు. చీకటి పడ్డానికి ఇంకా చాలా టైం ఉంది. నేను ఖచ్చితంగా ఎవరో ఒకరిని ఒక పావు గంట లేదా అరగంటలో అక్కడికి పంపుతాను. నువ్వు ఆలస్యం చేయకుండా హైదరాబాద్ బయలుదేరు అని చెప్పాడు హేమంత్. తన ఫోన్ని పక్కన పెట్టి సుమంత్ని 2 చేతులతో బలంగా కదిలించాడు విశాల్. కొంతసేపటికి కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు సుమంత్. అతని చెంపల మీద సున్నితంగా తడుముతూ, సుమంత్, స్పృహలోకి వచ్చావు కదా, నా మాటలు నీకు వినిపిస్తున్నాయి కదా అని అడిగాడు విశాల్. చెప్పు విశాల్, నేను నార్మల్గానే ఉన్నాను. అసలు నేను తీసుకున్నది చాలా కొంచెమే, కానీ ఎందుకో ఈరోజు ఇంతలా మత్తు కమ్మేసింది. ఇప్పుడు బాగానే ఉంది, విషయం చెప్పు అన్నాడు సుమంత్. సుమంత్, మా వదినకు డెలివరీ టైం కదా, కొంచెం సీరియస్ అయిందంట. వెంటనే రమ్మని మా అన్నయ్య ఫోన్ చేశాడు అని చెప్పాడు విశాల్. అయ్యో అలాగా, మరి ఇంకా ఇక్కడే ఉన్నావేం? నా కోసం వెయిట్ చేస్తున్నావా? నాకేం పర్వాలేదు, నువ్వు బయలుదేరి వెళ్ళు. మరో అరగంట గడిచాక నేను ఇంటికి వెళ్తాను అని చెప్పాడు సుమంత్. అలా కాదురా, ఇద్దరం బైక్లో నా రూమ్కి వెళదాం. నువ్వు ఈ పూటకి నా రూమ్లో రెస్ట్ తీసుకో. నిన్ను రూమ్లో వదిలి నేను బస్సులో హైదరాబాద్ వెళ్తాను అని చెప్పాడు విశాల్. చూడు విశాల్, ఇప్పుడు నాకేమయ్యిందని? నేనేమైనా యాక్సిడెంట్ అయి పడిపోయి ఉంటే నువ్వు నా కోసం టెన్షన్ పడాలి. మందు ఎక్కువై తూలుతున్నాను అంతే. ఓ అరగంటకో గంటకో మళ్ళీ మామూలుగా అయిపోతాను. నువ్వు ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరు అన్నాడు సుమంత్. సారీరా, నువ్వు ఎంత చెప్పినా నిన్ను విడిచి వెళ్ళాలంటే నాకెందుకో భయంగా ఉంది అన్నాడు విశాల్. చూడు విశాల్, ఇంకేం మాట్లాడొద్దు. నువ్వు వెంటనే బయలుదేరకపోతే మన స్నేహం మీద ఒట్టే అన్నాడు సుమంత్. ఆ మాటతో ఇంకేం మాట్లాడలేక కాసేపట్లోనే హేమంత్ ఎవరినో పంపిస్తాన్నాడు. అంతవరకు కాస్త జాగ్రత్తగా ఉండు సుమంత్, టేక్ కేర్ అని చెప్పి బయలుదేరాడు విశాల్. అతను కాస్త జాగ్రత్తగా గమనించి ఉంటే స్నేహం మీద ఒట్టే అన్న మాటలు సుమంత్ మనసులోంచి వచ్చినవి కాదని, ఏదో దుష్టశక్తి అతని చేత అలా పలికించిందని గ్రహించేవాడు. వెళ్ళేటప్పుడు గేటు దగ్గర షణ్ముఖం వచ్చి ఉన్నాడా లేదా అని చూశాడు. అక్కడ ఎవరూ లేరు. చేసేదేమీ లేక తన రూమ్ వైపు బయలుదేరాడు విశాల్. కొంత దూరం వెళ్ళాక తన ఫోన్ తన దగ్గర లేనట్టు గమనించాడు. ఇందాక సుమంత్ను లేపడానికి ప్రయత్నించినప్పుడు ఫోన్ పక్కన పెట్టిన విషయం గుర్తొచ్చింది అతనికి. ఈ సమయంలో చేతిలో ఫోన్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అంటూ అన్నయ్యకు కాల్ చేయాలన్నా,
ఇటు సుమంత్ విషయం తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా చేతిలో మొబైల్ ఉండాల్సిందే. ఆ ఆలోచన రాగానే బైక్ను వెనక్కు తిప్పి తోటలోనికి పోనిచ్చాడు విశాల్. బైక్ను నేరుగా ఇందాక తాము కూర్చున్న చోటికి తీసుకుని వచ్చాడు. కానీ అక్కడ సుమంత్ లేడు. తన మొబైల్ కోసం ఆ చుట్టుపక్కల చూశాడు. కానీ అది కనిపించలేదు. ఎవరైనా కాపాడండి అంటూ సుమంత్ అరుస్తున్నట్లుగా వినిపించింది. అలాగే తన దగ్గరలోనే తన మొబైల్ రింగ్ అయినట్లుగా వినిపించింది. వేగంగా తోటంతా కలియ వెతికాడు విశాల్. ఎక్కడా సుమంత్ కనిపించలేదు. అంటే హేమంత్ పంపిన మనుషులు అతన్ని హేమంత్ ఇంటికి చేర్చి ఉంటారనుకుంటాడు. విషయం కనుక్కుందామంటే చేతిలో మొబైల్ లేదు. తనకు కూడా మత్తు కాస్త ఎక్కువగానే ఉంది. మరి కాసేపు ఉంటే తను కూడా స్పృహ కోల్పోవచ్చు. వీలైనంత త్వరగా తన రూమ్కి చేరుకోవాలని నిశ్చయించుకొని వేగంగా తన రూమ్కి చేరుకున్నాడు. రూమ్లో ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలనుకున్నాడు. అప్పుడు పడుకున్న మనిషి తిరిగి ఇప్పుడే స్పృహలోకి రావడం. టైం ఎంతైందో చూశాడు. ఉదయం 8 దాటింది. అతనికి ఏమీ అర్థం కాలేదు. ఎవరైనా తమ డ్రింక్లో మత్తుమందు కలిపారా అన్న ఆలోచన కూడా వచ్చింది అతనికి. వెంటనే పక్క రూమ్లో ఉన్న తన స్నేహితుడి వద్దకు వెళ్ళాడు. అతని మొబైల్ తీసుకొని సుమంత్ నంబర్కి కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వస్తోంది. తన నంబర్కి కాల్ చేసినా అలానే వస్తోంది. హేమంత్కి ఫోన్ చేశాడు. సుమంత్ కోసం 2 మనుషుల్ని మామిడి తోట దగ్గరికి పంపాను. కానీ అక్కడ సుమంత్ లేడు. అతని బైక్ కూడా అక్కడ లేదు. ఒకవేళ నీతో కలిసి మీ రూమ్కి వచ్చాడేమో అనుకున్నాను. మీ ఇద్దరిలో ఎవరూ కాల్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పాడు హేమంత్. దాంతో అదిరిపడ్డాడు విశాల్. సుమంత్కి ఏమైంది? ఒకవేళ అతనే బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడా? ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? అన్నయ్యకు ఫోన్ చేసి సుమంత్ విషయం తెలిసే వరకు హైదరాబాద్కు రాలేనని చెప్పాలి. అలాగే వదిన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకొని వికాస్ నంబర్ గుర్తుకు తెచ్చుకొని తన ఫ్రెండ్ మొబైల్ నుంచి కాల్ చేశాడు. అటువైపు నుంచి వికాస్ చెప్పింది విన్న విశాల్కు కాళ్ళ కింద భూమి కంపిస్తున్నట్లనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా ఉంది స్టోరీ. సో స్టోరీ కంటిన్యూ చేయాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో మాకు కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.